ఇప్పుడు నేను ఇంకొక విషయం అంటే మీరు మా ప్రాంతం మనిషి, విజయనగరం ఆ ప్రాంతం మీది. విజయనగరం అంటే అసలు అవునమ్మా. అంటే మీరు నార్మల్గా అంటే మీరు సినిమా ఇండస్ట్రీతో మీ కుటుంబానికి ఏ రకమైన సంబంధం లేదు. మీరు ఆ ప్రాంతం వాళ్ళు, అక్కడ సంప్రదాయాలు అక్కడ అంతా వేరు. ఈ కృష్ణరాజు గారు అంటే కంప్లీట్ గా సినిమా హీరో, ప్రొడ్యూసరు, సునాన్ రాజు గారు కూడా ప్రొడ్యూసరు, మళ్ళీ ప్రభాస్ హీరో, ఇదంతా ఒక సినిమా వాతావరణం. అసలు మీరు దీంట్లోకి వచ్చి ఎట్లా అడ్జస్ట్ అయ్యారండి? అంటే నాకు మామూలుగా చాలా ఇష్టం. అంటే కృష్ణరాజు గారు మాకు ఎక్కడో దూరపు బంధుత్వం ఎక్కడో ఉంది అయినప్పటికీ కూడా మా మదరు, మా ప్రాంతం వారు అందరూ కూడా కృష్ణరాజు గారు బయట చేసే పనుల గురించి, ఆయన చాలా గొప్ప వ్యక్తి, అవన్నీ కూడా చెప్పుకుంటా ఉండేవారు. అమ్మగారు వీళ్ళంతా, అబ్బా కృష్ణరాజు గారు ఎంత గొప్ప వ్యక్తి అని అంటే ఎవరికైనా హెల్ప్ అంటే చేస్తారు, తర్వాత పెళ్ళిళ్ళు అంటే అందరికీ ఆయన అంత సాయం చేస్తారు. ఇలా ఈయన గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు లేదు. తూర్పు పడవర అంటారు కదా, అందరికీ తెలుసు అనమాట. అలా అనుకునేవారు. కానీ అలాగే మేము మా కజిన్ సిస్టర్ని కృష్ణరాజు గారు మా ఒక ఆడబడుచు వారు ఉంటారు, మరిది గారికి ఇచ్చాం అన్నమాట. మా ఆడబడుచును మా కజిన్ సిస్టర్ తోటికోడలు. అలాగే వైజాగ్లో ఉండేవారు వారు. కృష్ణరాజు గారికి ఫస్ట్ వైపు తెలుసు కదండి, సీతాదేవి గారు, మొగల్తూరు. వారు మేనత్ గారు మనోరాలనే చేసుకున్నారు ఇష్టపడి కృష్ణరాజు గారు సీతాదేవి గారిని. ఆరు అనుబంధం కూడా ఎంతో గొప్పగా, ఎంతో ఇష్టం కృష్ణరాజు గారికి ఆవిడంటే. తెలుసండి ఆవిడ కూడా మీకే తెలుస్తుంది, నాకు అందరూ చెప్తా ఉంటారు. సడన్ గా అనుకోకుండా పాపం యాక్సిడెంట్ లో చాలా, కృష్ణరాజు గారి జీవితంలో ఏదైనా ఒక విషాదం ఏదైనా ఉందంటే అదొక్కటే. ఫ్యామిలీలు అందరినీ చూసుకుని బాగా ఉంటున్నప్పుడు అలా జరగటం, తర్వాత ఆయన బాగా డిప్రెషన్కి వెళ్ళటం. అదే తండ్రి గారు వీర వెంకట సత్యనారాయణ రాజు గారు కొడుకంటే ఒక దశరథుడు అయినైతే రాముడు లాగా అనమాట. నా పెద్ద కొడుకు అంటే నాకు రాముడు, చిన్న కొడుకు లక్ష్మణుడు, అలా అనమాట. పిల్లలంటే అంత ప్రేమ మా తండ్రి గారికి తల్లి గారికి కూడా. ఈయన కూడా అలాగే చూసేవారు వాళ్ళిద్దరు. నేను కొడుకుకి అందరు ఆకలి తెలుసు కానీ ఆడ ఆకలి తెలీదు, ఎవరైనా మన ఆకలి తెలుసుకొని భోజనం పెట్టాలి. అలాంటిది ఇంకా చాలా లైఫ్ ఉంది వాడికి. ఎవరో ఒకరు తన వాళ్ళంటూ అందరూ భయపడతారు కదా, అంటే ఆ రెస్పెక్ట్ మీద అందరూ చొరవగా వెళ్ళలేరు కదా. చెల్లెళ్ళు అవనియండి, పిల్లలే అవనియండి, తమ్ముడు అంత ప్రేమైన తమ్ముడే అవనియండి, వీళ్ళంతా ఆలోచించుకొని అయినా కొడుకు పెళ్లి చేయాలని. బాబు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే, బాజీ మీరు పెద్దవారు కదా, అలా మాట్లాడచ్చా, అసలు నేను పెళ్ళి ఎలా చేసుకుంటాను అనుకున్నాను. వాళ్ళిద్దరికి చాలా డిస్కస్ జరిగాయంట. ఆయన ఏదో అన్నట్టు ఆయన సత్యాగ్రహం లాగా అంత ఏజ్లో ఫుడ్ మానేశారంటండి. నా కొడుకు అనే వరకు నేను ఫుడ్ ముట్టుకున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అంటేనే ఆ రోజే నేను తింటాను. అంత పెద్ద ఏజ్ ఆయన ఉపవాసం చేసి ఎలా ఉంటారు ఇంక అసలే. తండ్రి గారి మాట కోసం అని, సరే అయితే మీ ఇష్టం అన్నారంట. అప్పుడు ఎవరు పిల్ల, నా కొడుకుని ఎవరిని బాగా చూసుకునే పిల్ల అని అలాగా మా చుట్టాలు అక్కడ అక్కారు అన్నాను కదా, కజిన్ సిస్టర్, మా చుట్టాలు ఉంటారనమాట. ఆయన ఇప్పుడు లేకపోయారు, అయినా లేదు, నన్ను చిన్నప్పటి నుంచి చూసేవారు వాళ్ళంతా. అమ్మాయి అయితే మంచి దైవభక్తి, పెద్దలన్నా చిన్నపిల్లలన్నా బాగా ఇష్టం. కృష్ణ థియేటర్ అని ఉండేది వాళ్ళకి సొంతంగా, అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం మేము. మరి పిన్నమ్మ కూతురే కదా, అప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది. అలాగే మా ఇంకో ఆడపడుచు గారి కూతురు సీత ఉన్నారు అక్కడ, ఆమె వాళ్ళంతా నేను చూశాను, చాలా బాగుంటారు, మా మామయ్యకి అయితే బాగుంటారు అని. అలా నన్ను మా అమ్మగారిని అడగటం జరిగిందండి. అమ్మగారు అప్పటికే ఒక సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, అమ్మగారు నేను అన్నమాట. అంటే అమ్మగారు కొంచెం తల్లి వాళ్ళు ఆలోచిస్తారు కదా, రెండో పెళ్ళి, పిల్లలు అది ఉంటారు, అది ఏవో అలా ఆలోచనలు ఉంటాయి కదా. అమ్మగారు ఆలోచిస్తే నేను ఒప్పుకున్నాను, నాకు ఇష్టం, నేను చేసుకుంటాను కృష్ణరాజు గారు. మీ వైపు నుంచే వచ్చింది? నా వైపు నుంచి. ఎందుకు అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా, అలాంటి వ్యక్తి దొరకాలి కదా, నేను చేసుకుంటాను అనడంతో ముందుకు వెళ్ళటం జరిగింది. ఓకే చెప్పడం జరిగిందని కృష్ణరాజు గారికి నమ్మకం లేదు. పూర్వం కాలంలోనే పిల్లల్ని బలవంతంగా ఒప్పించేసేస్తారు,
అసలు ఆ అమ్మాయికి నిజంగా ఇష్టమో లేదో అని ఆయన కజిన్ బ్రదర్ని పంపించారు నేతాజీ గారని నా దగ్గరికి. నేను వైజాగ్లో పిన్ని గారు ఇంటి దగ్గర అక్కడ ఉంటే ఆయన సీక్రెట్గా వచ్చి నన్ను అడిగారు అనమాట, కృష్ణరాజు గారు పంపించారు, మీకు నిజంగా ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం అని చెప్పాను. అన్నాకే అది ఓకే చేశారు. ఓకే, అట్లా జరిగింది మాకు. అదే. అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా సినిమా వాతావరణం, అంటే సినిమా వాతావరణం అంటే మీకు ఇంట్లో ఏది ఉండదు అనుకోండి. రాజుగారు మొదటి నుంచి, కృష్ణరాజు గారు మెడ్రాస్ రోజుల నుంచి నాకు తెలుసు, ఇంటి వాతావరణం ఇంటి వాతావరణం అంతే. ఆయన ఒక ఆఫీసు మళ్ళీ అదంతా వేరేగా ఉండేది. డిగ్నిటీ వేరు, డిగ్నిటీ, సంప్రదాయం, అసలు ఇల్లు, కట్టుబాట్లు అవన్నీ మొదటి నుంచి మాకు తెలుసు. కానీ మీరు అసలు ఈ సినిమా ప్రోగ్రామ్స్ లో మా అమ్మగారు భయపడ్డారు. పెద్ద ఫ్యామిలీ, కృష్ణరాజు గారు ఫ్యామిలీ, అంతమంది ఆడపిల్లలు, చాలా అది అందరినీ సరి చూసుకోగలుగుతుందో లేదో, హ్యాండిల్ చేయగలదో అమ్మగారు భయపడ్డారు. ఇవి వచ్చాక నేను చాలా ఈజీగా కలిసిపోవడం, వాళ్ళతో వాళ్ళందరినీ బాగా హ్యాండిల్ చేసుకోవడం, ఓన్ చేసేసుకున్నాను అందరినీ. అది బాగా కృష్ణరాజు గారు ఇంకెంత అభిమానించారంటే నన్ను మామూలుగా కాదండి. మా ఫ్రెండ్స్ అనేవారు బెంగళూరు నుంచి అక్కడ, కృష్ణరాజు గారు మరి ఈ అమ్మాయి వచ్చింది కదా మీరు ఎలా ఉన్నారు అంటే, ఇప్పటివరకు అసలు నాకు బీపీ రాలేదయ్యా అన్నారు. నన్ను బాగా చూసుకుంటుంది అని. అలాగే ఆ తండ్రి గారిని కూడా ఒకసారి అడగని చదివారు వాళ్ళు బావాజీని. ఆయన ఎప్పుడు కొడుకే చాలా గొప్ప అనేవారు, ఇంకో వేరే వాళ్ళు గొప్ప అనేవారు కాదు. మీ కోడలు ఎలా చూసుకుంటుంది బావాజీ అని ఒకరోజు అడిగితే, నీకన్నా బాగా చూసుకుంటుంది నాన్న అన్నారు. నాన్న అనేవారు కదా. కృష్ణరాజు గారు షాక్ అయిపోయారు. ఇప్పుడు వచ్చి బాజీ ఎవరిని ఎలా అనలేదు, నేను తప్ప, అంటే నువ్వు చాలా నచ్చేవు. మా మామగారికి చాలా, ఇంకా నేను వచ్చాక ఆయన ఎంత ఆనందపడిపోయారంటే, నేను కొడుకుని బాగా చూసుకుంటానని ఒక నమ్మకం ఆయన కుదిరింది. అలాగే పిల్లలంటే పరితపించారు. అప్పటికి పెద్ద పాప కూడా పుట్టింది. ఆయన కొడుకు ఆనందం, మనవరాలు పుట్టడం, ఇవన్నీ చూసుకొని ఆనందంగా వాళ్ళిద్దరూ హ్యాపీగా వెళ్ళిపోయారు అనమాట. అదే అనమాట. అదే మీరు బాగానే సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. మీకు ఇతరత్ర మీకేమి ఇబ్బందులు కానీ ఎప్పుడు లేదండి. ఏదైనా కూడా దాన్ని సమర్థవంతంగా మేము దాన్ని చేసుకోవటం అలవాటు. కృష్ణరాజు గారు కూడా చెప్పారు, నువ్వేం చేస్తున్నావో, నువ్వు చేస్తున్నది మంచో చెడో నువ్వే తెలుసుకోవాలి తప్ప ఎవరో ఏదో అంటున్నారని మాత్రం నువ్వు ఇప్పుడు చేయొద్దు, బాధపడద్దు. నువ్వు బాధపడుతున్నావు అంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు వేరే వాళ్ళ మాటలు మంచో చెడో, మనం అది మంచిదో చెడో మనమే తెలుసుకోవాలి తప్ప అసలు ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన చాలా నేర్పారండి. ఆయన నేర్చే సగం అన్నీ నన్ను ఈ రోజుకింత ధైర్యంగా ఉండగలిగే శక్తిని నాకు ఆయన ప్రసాదించింది. మేమందరం అనుకున్నాం అప్పుడు, కృష్ణరాజు గారు మళ్ళీ చేసుకుంటున్నారంటే వచ్చే మనిషి ఏమో అటు ఎంత కాదన్నా ఆ ప్రాంతం వేరు, విజయనగరం కల్చరు, ఆ ఏరియా వ్యవహారం వేరు. అంటే మీకు చుట్టరికాయలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు అనుకోండి. మీరందరూ, నా ఫ్యామిలీ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు అందరికి. ఇంకా కృష్ణరాజు గారికి ఎవరైతే దూరంగా దగ్గరికి రాలేకపోయేవారు, నేను వచ్చాక వాళ్ళందరూ ఆయనకు దగ్గర అయ్యారు, మళ్ళీ దగ్గర అయ్యారు బాగా అనమాట. ఆయన వచ్చాక ఎక్కువ స్వతంత్రం, ఆయన్ని అందరూ కలవటం, ఆ స్వతంత్రాన్ని అందరికీ ఇచ్చాను. అంటే ప్రతి ఒక్కరు కృష్ణరాజు గారి దగ్గర అవ్వాలని చూడాలని ఉంటుంది కదా అని, అలా ప్రతి ఒక్కరు నేను వచ్చాక ఎక్కువ మంది ఆయనకి దగ్గర అవటం జరిగింది. అలాగే ఇటు సీతాదేవి గారి ఫ్యామిలీ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు. వాళ్ళు, ఆయన మా సీతాదేవి గారి తండ్రి గారు కూడా నన్ను కూతురులాగే చూసేవారు. ఆయన కూడా ఎవ్రీ ఇయర్ పండగ వస్తుంది అంటే కృష్ణరాజు గారు, ఆ మామగారు ఉన్న నాళ్ళు కూడా మేము మొగల్తూరు కోటలోనే వెళ్ళి అక్కడ అన్ని సెలబ్రేషన్ ఆయన కోసం చేసుకునేవాళ్ళం. ఆయన పుట్టినరోజుకి వెళ్ళేవాళ్ళం. అలా వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రోజుకి వాళ్ళందరూ నన్ను చాలా ప్రేమగా చూస్తారు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళందరినీ వెళ్ళి, మొగల్తూరు వెళ్ళినా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి వస్తూ ఉంటాను. అలా ఎవరితో ఈ రిలేషన్ ఎప్పుడు అలా కృష్ణరాజు గారికి ఏదైతే ఇష్టమో, ఆయనకి ఎలా అయితే ఉండేవారో దాన్ని కంటిన్యూ చేయటం నేను ఆయన భారీగా నా బాధ్యత.